ఒక్కొక్కసారి మన జీవితంలో ఏమన్నా కోల్పోయినప్పుడు చాలా బాధ ఉంటుంది. చాలా దుఃఖం ఉంటుంది. ఎక్కడ లేని వేదనంతా మన హృదయంలోనే ఉంటది కదా! మన హృదయం అంతా ఎంతో వేదనగా చింతిస్తూ ఉంటాం కదా! గత సంవత్సరం మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా మేము మా కుటుంబం ఎంతో దుఃఖంలో ఉంటూ వచ్చాం. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా నువ్వు ఉన్నావా? ఎందుకు నా తల్లిని తీసుకున్నావు? ఎందుకు ఇంత అన్యాయం చేసావని దేవుడిని నేను అడుగుతూ వచ్చాను. కానీ ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆ టైంలో దేవుడు నాకు యోబుని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యోబు తనకున్న ఆస్తంతా పోయింది. తన గాడిదలు, ఎడ్లు, సమస్త సంపద అంతా పోయింది. ఒక్క రోజులోనే మొత్తం కోల్పోతూ వచ్చాడు. చివరికి తన కుమార్తెలను కూడా పోగొట్టుకున్నాడు. తన శరీరం అంతా, తన దేహం అంతా కుష్టుతో బాధపడుతూ వస్తున్నాడు. తన భార్య కూడా దేవుని దూషించి మరణం కమ్మని మాటలంటూ వచ్చింది. మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమేమి కోల్పోతూ వచ్చాడో మనం గమనించవచ్చు. అయితే నేను దుఃఖంలో నేను బాధలో ఉన్నప్పుడు, ప్రభువా నీవు ఉన్నావా, ఏంటి పరిస్థితి అని దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు యోబుని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యోబు సమస్తం కోల్పోయాడే, కానీ ఏ రోజు కూడా ప్రభువా నువ్వు ఉన్నావా, నాకెందుకు ఇలా జరిగింది, ఏంటి దుఃఖమని ప్రశ్నించలేదు. ఎంత కఠిన పరిస్థితి గుండా వెళ్ళాడు, అయినా సరే దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. నోటి మాట ద్వారా కూడా యోబు ఏ పాపం చేయలేదని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు.